వైసీపీ అధినేత వైఎస్ జగన్ కి టీడీపీ ముహూర్తం పెట్టింది. భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడులు, సంక్షేమ పథకాల అమలుపైనే ఫోకస్ చేసిన తెలుగుదేశం పార్టీ ఇకపై పొలిటికల్ డోస్ పెంచాలని నిర్ణయించింది. ప్రజలు 11 స్థానాలకే పరిమితం చేసిన రప్పా డైలాగ్ తో అధికార పార్టీ నేతలని బెదిరిస్తున్న వైసీపీ అధ్యక్షుడు జగన్ పై హీట్ పెంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారట. సంక్రాంతి పండుగ తర్వాత ప్రజల్లోకి వెళ్లి జగన్ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలు, అరాచకాలు, విధ్వంసాన్ని మరోసారి గుర్తు చేయాలని తెలుగు తమ్ముళ్లు ప్రణాళికలు సిద్ధం చేశారు. ముఖ్యంగా పవిత్రమైన తిరుమల శ్రీనివాసుడి ఆలయాన్ని వైసీపీ హయాంలో ఎంత దారుణంగా భ్రష్టు పట్టించారో ప్రజలకు వివరిస్తారు. కల్తీ నెయ్యి, పరకమనిలో చోరీ, పట్టు వస్త్రాల్లో అవినీతి, ఏడుకొండలపై అన్యమత ప్రచారం వంటి అంశాలను టీడీపీ శ్రేణులు జనంలోకి తీసుకెళ్తారు. అదే సమయంలో తిరుమలలో జరిగిన అపచారాలను పరిహరించి నాణ్యమైన నెయ్యి సేకరణ, ఏఐతో పరకమన్లో లెక్కింపు, అన్యమతస్థుల తొలగింపు వంటి కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలను ప్రజలకు వివరిస్తారు. 3 రాజధానుల పేరుతో అమరావతిలో పనులు ఆపేసి ఏపీని 5 ఏళ్ల పాటు రాజధాని లేని రాష్ట్రంగా మార్చిన ఈ వైనాన్ని మరోసారి గుర్తు చేస్తారు. ప్రస్తుతం అమరావతిలో అభివృద్ధి పనులు ఏ స్థాయిలో జరుగుతున్నాయో ప్రజలకు చూపిస్తారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచేసి ఋషికొండపై 550 కోట్లతో జగన్ విలాసాల కోసం నిర్మించుకున్న ప్యాలెస్ ఏ విధంగా నిరుపయోగంగా మారిందో ప్రజలకు తెలియజేస్తారు. వైసీపీ ఎమ్మెల్సీ తన డ్రైవర్ ని చంపి డోర్ డెలివరీ చేసిన వైనాన్ని వివరించి జగన్ పాలనలో రాష్ట్రం ఏ విధంగా నాశనమైంది, ఏ స్థాయిలో అరాచకాలు జరిగాయో జనం ముందు ఉంచుతారు. సీఎం చంద్రబాబు కుటుంబం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుటుంబాలను బూతులు తిట్టి దాడులు చేసిన దారుణ పాలన గురించి, చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టి రాక్షసానందం పొందిన కిరాతక మూకల గురించి వచ్చే 3 నెలల పాటు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా ప్రచారం చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు.